హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు మా ఊర్లోని ఒక హోల్సేల్ కాయగూరల మార్కెట్ జరుగుతుందన్నమాట. మార్నింగ్ జరుగుతుందండి. అక్కడికి వెళ్తున్నాను. అదంతా మీకు చూపిస్తానండి. మార్కెట్లోని ఏ వెరైటీ దొరుకుతుంది, ప్రైసెస్ ఎలాగున్నాయి అంతా చూపిస్తానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు మనం ఏంటంటే ఒక హోల్సేల్ కాయగూరల మార్కెట్కి వచ్చామన్నమాట. ఇక్కడ మార్నింగ్ చాలా ఫ్రెష్ కాయగూరలు అవి దొరుకుతాయి. మీరు చూడొచ్చు వెరైటీ, ఎంత వెరైటీ ఉందో ఇక్కడ. ఈ మార్కెట్ ఏంటంటే మార్నింగ్ హోల్సేల్ మార్కెట్ జరుగుతుందండి. ఇక్కడ హోల్సేల్ మార్కెట్లోనే చాలా తక్కువ రేట్లు ఉంటాయి. అంటే కాయగూరలు అమ్మే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కొనుక్కొని కాయగూరలు అమ్ముతుంటారు అనమాట. ఇక్కడ చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అన్నీ. మీరు చూడొచ్చు ఎంత గ్రీన్గా ఉంది ఈ కొత్తిమీర. దీని చూడండి, ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. క్యాబేజీ కూడా ఉంది. ఇవన్నీ ఫ్రెష్ అండి, చాలా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట మార్కెట్కి. మార్నింగ్ చాలా ఫ్రెష్గా వస్తాయి. క్యాబేజీ ఎలాగండి? క్యాబేజీ కేజీ 20 అండి. చూడండి, రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది. క్యాప్సికమ్ 30 అండి. ఇదండి క్యారెట్ అండి, క్యారెట్ 38 అండి ఫ్రెండ్స్. క్యాబేజీ 20. టమాటా అండి, ఈ అరటికాయలండి, అరటికాయలు అరటికాయలు 2 చూశారు కదా మీరు. ఇక్కడ ఏంటంటే రేట్లు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఇదంతా హోల్సేల్ మార్కెట్ అండి. మనకి ఇళ్ళ దగ్గర సైకిల్ మీద తెచ్చి అమ్ముతుంటారు కదండి, వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చి కొనుక్కొని మళ్ళీ మనకి ఇళ్ళ దగ్గర అది తెచ్చి అమ్ముతుంటారు అన్నమాట. మార్నింగ్ ఎన్ని గంటలకి ఓపెన్ అవుతుందండి మార్కెట్? మార్నింగ్ 4కి ఓపెన్ అవుతుందండి. డే తర్వాత ఎన్ని గంటల వరకు ఉంటుంది? 11 గంటల వరకు ఉంటుందండి. మార్నింగ్ 4కి ఓపెన్ అయ్యి అలాగా 11-12 వరకు ఉంటుందండి మార్కెట్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఇవన్నీ మార్నింగ్ వస్తాయండి. మార్నింగ్ డైరెక్ట్ ఇక్కడ తోటల నుంచి వస్తాయన్నమాట. మనకంతా ఫ్రెష్గా వస్తుంది. చూడండి, సొరకాయలు అవి ఉన్నాయి. చింతకాయలు అవి కూడా ఉన్నాయండి ఇక్కడ. చూడండి, బెండకాయలు అవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇంకా వాటర్ డ్రాప్స్ అవి కనిపిస్తున్నాయి. ఎంతండి ఇవి? 30 కేజీ 30 రూపాయలు. క్యారెట్ కేజీ 30. ఆక్షన్ జరుగుతుంది. చూడండి, మామిడికాయలు అవి ఫ్రెష్గా ఉన్నాయి. ఇక మామిడికాయలు ఇప్పుడప్పుడే వస్తున్నాయండి. మామిడికాయలు కేజీ 50. మామిడికాయలు కేజీ 50. టమాటా కేజీ 15 రూపాయలు, 20 రూపాయలు. 2 రకాలు ఉన్నాయి. టమాటా కేజీ 10 రూపాయలు అండి. 15. ఇవి రోజు ఒక రేటు ఉండదండి ఇక్కడ. మార్కెట్ అంటే మార్కెట్ని బట్టి రోజుకు ఒక రేటు ఉంటుంది అనమాట. దాన్ని బట్టి మీరు రేట్లు చూసుకోవచ్చు. కానీ అన్ని హోల్సేల్ రేట్లకి దొరుకుతాయండి. మామిడికాయ 2 వెరైటీలు ఉన్నాయండి. 51 వెరైటీ, 41, 31 అంటే 3 రకాలు ఉన్నాయండి.
చూడండి బీరకాయలు చాలా ఉన్నాయి కదా ఇక్కడ. మీకు ఏ వెరైటీ కావాల్సినా దొరుకుతుందండి ఇక్కడ ఈ మార్కెట్లోనే. చూడండి చిక్కుడుకాయలు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి ఇక్కడ మార్కెట్లో ఒక ఆయన ఉన్నారు, ఆయన వివరాలు అడిగి తెలుసుకుందాం అండి. మార్కెట్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు నడుస్తుంది? 4 గంటల నుంచి 10 గంటల దాకా ఉంటుంది. 10 గంటల వరకు ఉంటుంది. ఇక్కడ అన్ని హోల్సేల్ రేట్లు ఉంటాయండి? హోల్సేల్ రేట్లు అండి. అంటే ఫ్రెష్గా తోటల్లోంచి వస్తాయండి? రైతులు ఇస్తారండి. రైతులు డైరెక్ట్ ఇక్కడ తెస్తారు, దానివల్ల రేట్లు తక్కువ ఉంటాయి. అంటే ఊర్లో అమ్మే వాళ్ళందరూ ఇక్కడ కొనుక్కొని పట్టుకెళ్ళి అమ్ముతుంటారు. ఓకే అండి, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ అండి. ఇప్పుడు ఈ సొరకాయలు అవి రేట్లు ఎలాగ ఉంటాయండి? 20, 15. మామిడికాయలు అండి? మామిడి కేజీ 50, 40 అండి. ఈ వంకాయలు అండి? వంకాయ 10 కేజీ 300, 350. కాయలు బట్టి ఉంటుంది బాబు, కాయని బట్టి రేటు ఉంటుంది. కలర్ ఉంటే ఓ రేటు ఉంటుంది, కలర్ తక్కువ ఉంటే ఓ రేటు ఉంటుంది. ఈ క్యాబేజీ క్యాబేజీ అవి పువ్వు 10 రూపాయలు అంటుందండి. ఇంకా తక్కువ ఇచ్చేస్తామండి, 8 కోడి ఇస్తామండి. కోర్సు బ్యాగ్ వస్తుంది. అంటే రేట్లు కాలీఫ్లవర్ రేట్ అంటే మనకి పువ్వుని బట్టి రేటు ఉంటుందట. 10 రూపీస్, 8 రూపీస్ అలాగ ఉంటాయి. అవి ఏంటంటే పండు మిరపకాయలు అవి, అంటే ఎండు కాదు, ఇంకా పండిపోయి వచ్చినాయి అంతే. అలాగే వాడుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, టమాటాలు, క్యారెట్లు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ. ఒకసారి అలాగే మార్కెట్ అంతా ఒక రౌండ్ వేసి చూద్దామండి, ఏంటంటే వెరైటీ ఉన్నాయో. ఇక్కడ నిమ్మకాయలు అవి కూడా హోల్సేల్ ఉన్నాయన్నమాట. గురుగారు నిమ్మకాయలు ఎంతండి? నిమ్మకాయలు కేజీ ఎంత? ఎలాగండి రేటు? కేజీ ఒక 70 ఒక రకం అండి, 80 ఒక రకం ఉందండి. చూడండి మిరపకాయలు అవి ఎంత పెద్ద ఉన్నాయి ఇక్కడ. దొండకాయలు, కాలీఫ్లవర్, టమాటా, బీరకాయలు అన్నీ ఉన్నాయి. చూడండి ఈ షాప్లో ఆకుకూరలు ఉన్నాయండి. ఆకుకూరలో చూడండి మీకు ఆకుకూరల మీద ఇంకా వాటర్ డ్రాప్స్ కూడా ఉన్నాయండి. అంటే అంత ఫ్రెష్ అన్నమాట, డైరెక్ట్గా తోటల నుంచి వచ్చినాయండి ఇవన్నీ. ఈ కొత్తిమీర ఎలాగండి రేటు? కొత్తిమీర కేజీ 50 రూపాయలు అటండి. ఇవేంటి గోంగూర అదండి? కట్ట 5, 7, 8, 10 అలాగ ఉంటాయటండి. కట్టను బట్టి, సైజుని బట్టి రేట్లు అన్నమాట. చూడండి మార్కెట్ పొద్దుటంతా ఇప్పుడంతా 5:30 అయింది టైము. అంతా బిజీగా ఉందండి. అంటే హోల్సేల్ మార్కెట్ కదా, మార్నింగ్ అందరూ వచ్చి కొనుక్కుంటుంటారు అన్నమాట ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆకుకూరలు వెరైటీ ఉంది. ఆకుకూరలన్నీ ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవన్నీ హోల్సేల్ అన్నమాట. ఆకుకూరలు డైరెక్ట్ రైతులు తెచ్చి అమ్ముతారు అన్నమాట. ఇవి ఎలాగండి? ఇవి పాలకూర అండి? పాలకూర ఎంత ఉంటుందండి? కట్ట 15. ఇవన్నీ కొత్తిమీర అండి? కట్ట 30 అండి. ఇది బచ్చలండి? బచ్చలు ఎలాగండి? బచ్చలు 20 అండి. చూసారు కదా ఫ్రెండ్స్, రేట్లు ఇక్కడ చాలా తక్కువ ఉంటాయన్నమాట. మీరు కంపేర్ చేసుకుని వచ్చి కొనుక్కోవచ్చు అండి. అంటే రేట్లు మార్కెట్ని బట్టి కూడా మారుతుంటాయండి. రోజుకు ఒక రేటు ఉంటుంది, రోజు ఒక రేటు ఉండదండి. అంతే కదండి, రోజు ఒక రేటు ఉండదు కదా, మార్కెట్ని బట్టి మారుతుంటుంది. ఫ్రెండ్స్, ఇంతకీ ఈ మార్కెట్ ఎక్కడుందో మీకు చెప్పలేదు కదా. ఇది కాకినాడ రవణేపేట కాయగూరల మార్కెట్ అండి. ఇక్కడంతా హోల్సేల్ మార్కెట్ అనమాట. ఇది కాకినాడలో ఉందండి. కాకినాడ రవణేపేటలో ఉన్న మార్కెట్ అండి ఇది.
కాకినాడలో 2 కాయగూరల మార్కెట్లు ఉన్నాయండి, 2 హోల్సేల్ మార్కెట్లు. ఒకటి సామర్త్ నగర్లో ఉంటుంది, ఒకటి ఏంటంటే రావణాయపేట మార్కెట్ అనమాట. రావణాయపేటలోని కాయగూరల మార్కెట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.